మరి ఈ రోజును చూసుకుంటే మరి చంద్రబాబు అరెస్ట్ అనంతరము జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఒకటిగా కలిపి 2024 పోటీ చేయబోతున్నాం ఇలాగే అన్నాడు పవన్ కళ్యాణ్. మరి కనిపించట్లేదా రేపటిన టీడీపీ జనసేన వల్ల గెలుపు వస్తుంది అని? తెలుగుదేశం జనసేన పొత్తు జైల్లో ఖాయమైంది, ప్రజల మధ్యన ఖాయం కాల. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైలు ములాఖత్తు పేరుతోటి జైలుకి వెళ్ళి ఆ ములాఖత్తులో భాగంగా పొత్తు పెట్టుకొని జైల్లో ఖాయమైన పరిస్థితి అది. ఎవరితోటి కూడా ఈరోజు ఆ పొత్తు ఎలా ఉందంటే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలకి నాయకులకే ఆ పొత్తు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? బాగానే ఉన్నారుగా. బాగానే ఉన్నారంటే ఎక్కడ మీరు చూస్తున్నారుగా, ఈరోజు మధ్య టీవీలో వస్తుందిగా. ఇప్పటికీ ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు గొడవలు పెట్టుకొని కొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాంగా. కార్యకర్తలు నాయకులు వాళ్ళే వాళ్ళ పొత్తును అంగీకరించినప్పుడు ప్రజలు అంగీకరిస్తారని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు పోనీ అది చెప్పగలరా? జనసేన కార్యకర్తలు నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలి, నేను ఎమ్మెల్యే కావాలి అనే వర్షంలో కార్యకర్తలు నాయకులు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు సీఎం ఎవరు ఇస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాడు. నేను అధ్యక్షుడైనా సరే నేను సీఎం ఇవ్వలేం కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పార్టీ ఉందా? పాత రికార్డు చూసుకోండి, 2014లో పార్టీ పెట్టడం జరిగింది. జనసేన పోటీ చేయలేదు. నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటు వేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయినాయి, గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన ప్రశ్నించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? 2019లో ఆయన గట్టిగా ఫైర్ అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు, బహిరంగ సభలో ఫైర్ అయ్యారు కదా. ఫైర్ కావడం కాదండి, మిమ్మల్ని నమ్మి మీరు ఇచ్చిన మాటకి నమ్మి కొంతమంది నాయకులు కార్యకర్తలు ప్రజలు ఓటేసినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఎప్పుడో మనకు కుదిరినప్పుడు వచ్చేసే 2 ప్రెస్ మీట్లు పెడితే కుదరదు కదా. అలాగే 2019 ఉంది. 2019 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయటం కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకున్న ఒక అంతర్గత ఒప్పందం. అది కూడా ఒప్పందమేనా? తప్పకుండా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన యాంటీ ఓట్లు చీలుతాయి కాబట్టి ఆ యాంటీ ఓట్లు చీలితే మళ్ళా తెలుగుదేశం వస్తుందని ఒక ఉద్దేశంతో ఆ రోజు అలా జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని నానా రకాలుగా మాట్లాడడం జరిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని తిట్టామని చెప్పేసి వదిలిపెట్టేది లేదని గొంతు చించుకొని అరవడం జరిగింది. మరి ఏమైపోయాయి ఈరోజు? బహిరంగ సభలో చెప్పారు. ఏమైపోయాయి మరి? మీ తల్లిని అవమానించిన పార్టీని నీకు ఈరోజు హక్కును ఎలా చేర్చుకున్నారు? మీరు ఎట్లా కలిసి ప్రయాణం చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు.